వెల్కమ్ టు 99 టీవీ. జర్నలిస్ట్ అండ్ జ్యూరిస్ట్ మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారి వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇవాళ మనతో చర్చలో పాల్గొంటున్నారు మన విజయవాడ మాజీ ఎమ్మెల్యే, అలాగే విజిటిఏ మాజీ చైర్మన్, వైసీపీ నాయకులు మల్లాది విష్ణు గారు. ఆయన కూడా కొద్దిసేపట్లో వచ్చి ఆయన అవుతారు. సార్, ముఖ్యంగా ఈ మావిగన్ మ్యాటర్ అనేటువంటిది ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది సార్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు యాక్చువల్గా చరిత్ర ఉన్న నగరాలు. ఇలాంటి గొప్ప చరిత్ర, వాణిజ్యం, సంపద ఉన్నటువంటి నగరాలు నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా. అయితే రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంత ఒక ప్రయత్నం జరిగింది సార్. ఆయన సడన్గా ఆయన డెత్ తర్వాత చంద్రబాబు నాయుడు గారే అధికారంలోకి రావటం, ఆ తర్వాత ఆయన దాని గురించి పెద్దగా పట్టించుకోవటం, ఆ విషయాలన్నీ కూడా మనం విష్ణు గారి ద్వారా తెలుసుకున్నాం సార్. ఈ లోపు ఏంటంటే అసలు మావిగాన్ అనే ఇది నా ఆలోచనే, అది 2015లో నేను తీసుకున్న ఆలోచన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్తగా ఒక కామెంట్ చేశారండి. ఒకసారి ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు బయట వాళ్ళ అఫీషియల్ ఇదే అంటున్నాడు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్టీ. ఇప్పుడు అంటున్నాడు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్టీ. ఇప్పుడు అంటున్నాడు. అట్లాగే వాళ్ళ అఫీషియల్ దీంట్లో కూడా పోస్ట్ వచ్చిందండి, అది దాని గురించి డీటెయిల్డ్ గా. సరే, అదే ఇప్పుడేమో నిన్నటి దాకా అసలు మావిగన్ను అమరావతి రాజధాని, దేవతల రాజధాని అంటే పలకటం ఇష్టం లేదు కాబట్టి కొత్త పేరు తెర మీద తీసుకొచ్చారని, ఇది తుగ్లక్ చర్య అని రకరకాలుగా విమర్శించి ఇప్పుడు మళ్ళీ ఇది ఒక యూటర్న్ లాగా అది నాదే కాన్సెప్ట్ అని అంటాం. దీన్ని ఎలా చూడాలి? దాన్ని వాళ్ళ దీంట్లో కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ లో డిస్ప్లే చేశారు. తర్వాత ఏమో ట్విట్టర్ లో కూడా ఏదో పెట్టినట్టున్నారు. అవును సార్, అదొకసారి మనం చూడొచ్చా దీంట్లో? ఒకసారి ప్లే చేయండి. పీసీఆర్ అది పోస్ట్. అది చదవటానికి అనువుగా ఉంటే బాగుంటుంది. అవును సార్, కొంచెం ఎన్లార్జ్ చేసి నేను చదువుతాను సార్. సార్, ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ దీంట్లో 2015లోనే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రధాన నగరాల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారు. ఈ రోజు జగన్ నిద్రలేచి మావిగన్ అనడం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అభివృద్ధి అంటూ కొత్తగా మాట్లాడటం జగన్ వెనుకబాటుకు నిదర్శనం అంట. మరి ఆ రోజు ఆలోచన చేసినప్పుడు మరి అదే ఆలోచన కంటిన్యూ చేయాలి కదా. ఎందుకు మరి ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి, ఆ ప్రాంతాలకైతే పెద్ద ఖర్చు ఉండదు. మీరే చెప్తున్నారు అసలు కంప్లీట్ ఇట్ ఈస్ అ బ్లీడింగ్ స్టేట్ ఫినాన్షియల్లీ. ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ బ్లీడింగ్ స్టేట్. అప్పుల కుప్ప అయిపోయింది, చాలా భయం వేస్తూ ఉంటుంది అని చెప్తున్నప్పుడు అలాంటి అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాజధాని కట్టడానికి ఇంత చేసే బదులు మరి మీదే ఆలోచన పోనీ ఆ క్రెడిట్ ఏదో మీరే తీసుకోండి. కానీ మరి ఎందుకు చేశారు, ఎందుకు మార్చారు అంటే ఖచ్చితంగా ఇక్కడే మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద దీన్ని చేసుకోవడం కోసం చేశారనేది చెప్పాలి. వాస్తవానికి ఇక్కడ కొన్ని కఠోర సత్యాలు ఇప్పుడు నేను కొన్ని ఆవిష్కరిస్తాను. దానికి తగ్గట్టు ఇప్పుడు మన తను కూడా చెప్తాడేమో. అసలు ఇక్కడ దీనికి బాధ్యులు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాలు అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన బాధ్యులు ఎవరు? పాలకుల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేశానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలా లేదనేది నేను చెప్పే విషయాలు చెప్పిన తర్వాత ఎవరైనా సరే విఘ్నులు, ప్రాజ్ఞులు ఎవరైనా సరే దాన్ని గురించి చెప్పండి. నేను కొన్ని ప్రశ్నలు సంధిస్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఇవి చరిత్ర ఉన్న నగరాలు కానీ భవిష్యత్తు లేని పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ మూడు నగరాల పేర్లు మనం వింటే ముందుగా మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అన్నట్టయితే చరిత్ర, వాణిజ్యం, సంపద. కానీ ఈ రోజు మనం చూస్తున్నది ఏంటి ఈ మూడు నగరాల్లో అంటే జస్ట్ ట్రాఫిక్, కుప్పలుగా చెత్త, వరదలు, వీధుల్లో చెత్తా చెదారం, ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోతున్నటువంటి యువత. ఇది వర్తమాన పరిస్థితి. మరి ఇది అభివృద్ధి అనాలా, లేక ఒక నిర్లక్ష్యపు చరిత్ర, ఒకప్పుడు ఒక వెలిగినటువంటి చరిత్ర ఈ రోజున ఇలా అయిపోయిందని చెప్పాలా? ఈ మూడు నగరాల కథ కాదు ఇది. ఇది కేవలం పాలకుల యొక్క నిర్లక్ష్యానికి నిలువుటెత్తు అద్దంగా చెప్పాలి. ప్రణాళిక లోపం. తర్వాత రాజకీయంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది దృష్టి లోపం, ప్రణాళిక లోపమే కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధిని పక్కన పెట్టినటువంటి
నిఖార్సైనటువంటి చేదు నిజాలని చెప్పాలి. మచిలీపట్నం గురించి ముందు మాట్లాడుకుందాం. మచిలీపట్నం గురించి అంటే ఒకప్పుడు ఈ నగరం పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ అందరూ కూడా చేరుకున్నటువంటి అంతర్జాతీయ పోర్టు ఈ మచిలీపట్నం పోర్టు. అయితే ప్రపంచ వ్యాపార పటంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటిది. వస్త్రాలు, మసాలాలు, కళాఖండాలు ఇవన్నీ కూడా విదేశాలకు ఈ పోర్టు నుంచే వెళ్ళాయి. అంటే ఇది కేవలం ఒక తీర సాగర నగరం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్కి అప్పుడు గొప్పగా భాసిల్లినటువంటి నగరం, ఒక గ్లోబల్ ట్రేడ్ హబ్ ఇది. కానీ అదే నగరం ఈరోజు ఎక్కడుంది? ఏంటి దాని పరిస్థితి? ఎలా ఉంది? పోర్టు లేదు, పరిశ్రమలు లేవు, మొత్తం అసలు ఏమీ లేవు. సరికదా చిన్న వర్షం పడితే నీటితో ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయి డ్రైనేజీలు పొంగి దుర్గంధం అయినటువంటి పరిస్థితి. సముద్రానికి దగ్గరగా ఉన్న నగరం, సముద్రాన్ని ఉపయోగించుకోకపోతే లేకపోయింది. కానీ ప్రకృతి వైఫల్యం వస్తే పరిస్థితి ఏంటి? ఎంత దారుణమైన పరిస్థితి. సో ఇది అక్కడ. ఇక విజయవాడకు వద్దాం. విజయవాడ అంటే బ్రిటిష్ కాలంలో ఒక ప్రధాన రైల్వే జంక్షన్ కృష్ణానది పక్కన ఉండడం వల్ల ఇది వ్యాపారం, రవాణా అన్నీ కూడా ఇక్కడే ప్రధానంగా సాగాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఇంత సామర్థ్యం ఉన్న నగరం ఎందుకు ఒక ప్లాండ్ సిటీగా మారలేదు? ఈ రోజున విజయవాడ వెళ్ళి చూడండి, అక్కడ ఇరుకు రోడ్లు, ట్రాఫిక్, మురికి, డ్రైనేజ్ సిస్టమ్ లేక చివరికి ముఖ్యమంత్రి నివసించే ప్రాంతం కూడా డ్రైనేజ్ సిస్టమ్ లేనటువంటి పరిస్థితి. ప్రకృతి వర్షాలు వస్తే ఏ ఇళ్ళు మునిగిపోతాయో తెలియదు, ఎన్ని ఇళ్ళు మునిగిపోతాయో తెలియదు. అదే చెప్తున్నా. అలాంటిది ఒక ప్రణాళికతో నిర్మించినటువంటి నగరం కాదు ఇది. అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ఎట్లా పెడితే అట్లా పెరిగిపోయింది, ఎవరు పట్టించుకోలేదు. ఇక గుంటూరు గురించి మాట్లాడుకుందాం. ఇది వ్యవసాయ శక్తి కేంద్రం. ఇది ప్రపంచంలోనే చిల్లీ మార్కెట్ ఇక్కడ ఉన్నటువంటి ఇది. పొగాకుకి గొప్ప ఇది. బ్రిటిష్ కాలంలో ఒక పెద్ద ట్రేడ్ హబ్ ఇది. అంటే సంపద ఉంది ఇక్కడ, వసతులు ఉన్నాయి, కానీ పరిశ్రమలు లేవు, నగర అభివృద్ధి అసలే లేదు. అంటే ఇది కూడా పూర్తిగా ఒక ప్రణాళిక లేకుండా దానికది ఎటుబడితే అటు విస్తరించినటువంటి నగరం కూడా గుంటూరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, యువతకు అవకాశాలు లేవు. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మరి ఎందుకు ఈ మూడు నగరాలు చరిత్ర ఉన్న అభివృద్ధిలో ఎందుకు వెనకబడ్డాయి? దీనికి ఎవరు కారకులు? బ్రిటిష్ పాలనలో అభివృద్ధి జరగలేదు, సరే, అది వాళ్ళు